వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్ ఏడబ్ల్యూ. ఏడబ్ల్యూ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఏడబ్ల్యూ మన కంపేర్ టు నార్మల్ రిక్రూట్మెంట్స్తో పోల్చుకుంటే ఈ బల్క్ రిక్రూట్మెంట్లో చాలా ఎక్కువ, అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. అన్నిటికన్నా విలువైనది ఏదైనా ఉందంటే అవకాశం మాత్రమే. సో ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ 6 months 7 months ఆల్మోస్ట్ దెర్ విల్ బి a గ్యాప్ ఆఫ్ 5 to 6 months ఈజీలీ. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేసేదాకా. సో 6 to 7 months ఖచ్చితంగా అంత ఖాళీ ఉంటుంది. మన సిలబస్ని కవర్ చేయడానికి కూడా సరిపోద్ది. ఎలా చదివితే, ఏ ప్లాన్ ప్రకారం చదివితే, అంటే ఎలా మనం డైలీని ఎలా ప్లాన్ చేసుకుంటే అవుతుంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. అలాగే అంటే ఇది సెట్ అవుద్ది, కరెక్ట్గా ఇది సెట్ అవుద్ది ఒకరికని ఎవరూ చెప్పలేదు. బట్ మోస్ట్లీ ఇవి మాత్రం ఫాలో అవ్వాలి. మనం చేయాలంటే ఖచ్చితంగా ఏ పని కంప్లీట్ చేయాలన్నా కొంత టైం ఇవ్వాలి. అలాగే ఒక ప్లాన్ ప్రకారం చేయాలి. సో అది ఎలా చేయాలనేది ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. అలాగే ఏఈ బెస్ట్ ఏడబ్ల్యూ బెస్ట్ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అంటే ఏ అయితే మన కంపేర్ టు ఏడబ్ల్యూ కొంచెం తక్కువ సిలబస్ ఉంటుంది కదా, డిప్లొమా స్టాండర్డ్ కదా. బట్ ఐ ప్రిఫర్ ఏడబ్ల్యూ. సో దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఫ్యూచర్లో. సో అలాగే మన ఛానల్ సంబంధించి వీడియోస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా, సార్ వాయిస్ సరిగ్గా రావట్లేదు, లేదంటే వీడియో కంటెంట్ బాగాలేదు, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇంకా స్లోగా చేయండి, అర్థమయ్యేట్టు చేయండి, ఇలాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎటువంటి సజెషన్స్ ఉన్నా కానీ ఒక బ్రదర్లా అడ్వైజ్ ఇస్తారని కోరుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. బాగుంటే బాగుందని, లేదంటే ఎక్స్ప్లెనేషన్ బాగోపోతే ఇవి ఇంప్రూవ్ చేసుకోమని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో అది ఒక్కటి మాత్రం మీ సైడ్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు ఏడబ్ల్యూకి సంబంధించి. సో 150 marks జిఎస్ ఉంటుంది. పేపర్ 2 300 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 300 marks, 150 marks. అదే 150 questions, 150 questions ఉంటాయి. సో ఒక్కో క్వశ్చన్ 2 marks, 300 marksకి. సో నెగిటివ్ కూడా 1/3 ఉంటుంది. నెగిటివ్ సో 1/3 ఉంటుంది. సో దీనికి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? సో మోస్ట్లీ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చి పేపర్ 2కి. అయినప్పటికీ పేపర్ 1లో ఇంజనీర్స్ అందరూ వీక్గా ఉంటారు. దట్స్ నథింగ్ బట్ జిఎస్. సో జిఎస్ అనేది ఒక మహాసముద్రం. దాన్ని ఏదాలంటే ఖచ్చితంగా నువ్వు పెద్ద ఈతగాడిగా అయ్యి ఉండక్కర్లేదు. కొంచెం ధైర్యం ఉంటే ముందుకు వెళ్ళాలనుకోవాలి. కానీ సో చాలా ఈజీగా చేసేస్తావు. జస్ట్ మొదలు పెట్టడం కష్టం. ఒక్కసారి మొదలు పెట్టాక మనం ఆపేదాడు ఎవడో ఆపలేడు. సో ముందు మనం మొదలు పెట్టడంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. టైం ఇవ్వాలి. ప్రతిదానికి టైం ఇస్తే ఇఫ్ యూ లర్న్ ఎనీథింగ్ ఫర్ 1000 to 800 hours, సో దేర్ విల్ బి నో వన్ టు బీట్ యూ. ఓకే, ఏదైనా విషయం మీద నువ్వు 1000 నుంచి 800 గంటలు ఇవ్వగలిగితే నిన్ను ఆపేది ఎవడో ఉండడు. ఓకే, సో ఆ టైం ఇస్తున్నావా లేదా, హానెస్ట్గా నీతో నువ్వు కూర్చొని మాట్లాడుకో. సో నేను ఎంత టైం ఇవ్వగలను, ఎంత టైంలో కవర్ చేయగలను. సో డైలీ ఇస్తే అది ఎందుకు అవ్వదో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. మనం స్టార్ట్ చేసే ముందు 150 marks కదా అనుకోవచ్చు, కానీ ఇది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన చాలా రిజల్ట్స్లో కోర్లో అందరూ స్ట్రాంగ్గానే ఉంటారు. అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్గా స్కోర్ చేస్తారు. కానీ జనరల్ స్టడీస్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళే లిస్ట్లో ఉంటారు, వాళ్ళే ముందుంటారు. ఓకే, సో అందుకని జనరల్ స్టడీస్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో క్వశ్చన్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2.5 hours. ఓకే, సో ఫస్ట్ పేపర్ 1 ఏ ప్యాటర్న్లో చదవాలని చూద్దాం. సో అందరూ అంటే పేపర్ 1 అంటే జిఎస్ అంటే ఏదో పెద్ద బుక్ వేసుకున్నాం, అందులో ఏదో 4 క్వశ్చన్. చాలా మంది ఎలా అంటే ఐ డోంట్ నో క్రిటిసైజ్, బట్ మోస్ట్లీ నేను కూడా అలాగే చేసేవాడిని. ఏదో బుక్ తీసుకోవడం, అందులో 4-5 పేజీలు చదవడం, 5 పేజీలు చదవడం, దాన్ని వదిలేయడం, మళ్ళీ 2 రోజుల తర్వాత తీయడం, బుక్ తీసి అయ్యో అంతా కొత్తగానే ఉంది, అన్నీ మర్చిపోయినాయి, జనరల్ స్టడీస్ మనకి రాదే అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్లో, డిసప్పాయింట్మెంట్లో ఉండిపోవడం. యాక్చువల్లీ అది ప్యాటర్న్ కాదు గైస్. జనరల్ స్టడీస్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా నేను ఈ సబ్జెక్ట్ చదవాలి, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ చదవాలి, ఒక ప్లాన్ ప్రకారం చదివితే చాలా ఈజీ అయిపోద్ది. ఎలా ఈజీ అయిపోద్ది అంటే ఫస్ట్ నువ్వు జాగ్రఫీ చదవాలి. ఓకే, జాగ్రఫీ తర్వాత హిస్టరీ చదవాలి. ఎందుకంటే జాగ్రఫీ చదివితే ప్లేసెస్ ఐడియా ఉంటాయి. హిస్టరీ అంటే ఆ ప్లేసెస్లో జరిగిన విషయాలు ఏంటనేది ఐడియా ఉంటుంది. ఆ తర్వాత పాలిటీ, జరిగిన సంఘటనలు, అలాగే అక్కడ ఉన్న భౌగోళిక సమస్యల మీద మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి. ఇప్పుడు జాగ్రఫీ చదివితే ఇండియా ఎన్ని స్టేట్స్గా డివైడ్ అయిందని తెలుస్తుంది. ఓకే, ప్రాంతాల వారీగా, అక్కడ ఉన్న పరిస్థితుల వారీగా, అక్కడ ఉన్న క్లైమేట్స్ వారీగా, అంటే అక్కడ ఉన్న వాతావరణ మార్పుల ఆధారంగా ఎలా మారింది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బేసిస్ చేసుకుని ఇప్పుడు మరాఠాలో ఉన్నారు. మరాఠా వారియర్స్ ఎక్కువ యుద్ధాలు ఎందుకు చేశారు? సింపుల్గా చెప్పాలంటే హిస్టరీలో మరాఠా గురించి వస్తుంది. సో వాళ్ళు ఎందుకు అంత పోరాట యోధులు, వీరులు అంటే కారణం మరాఠాలో మహారాష్ట్ర అటు సైడ్, ఇప్పుడున్న మహారాష్ట్ర అటు సైడ్ ఒకప్పుడు మరాఠా ఎంపైర్. సో అక్కడ వాటర్ ఉండే కాదు. సరైన సఫిషియంట్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండేది కాదు. సో వాళ్ళ జీవనాధారం ఒకటే. అక్కడ ఉన్న వాళ్ళకి ఓన్లీ వార్ చేయడం, మామూలుగా ఎవరి మీద దండెత్తడం, అక్కడి నుంచి తోచుకురావడం, వాటిని అంటే రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం. అక్కడ మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ గుజరాత్ కానీ, ఇటు సైడ్ కానీ, గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ. సో ఇటు సైడ్ మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ధాన్యం తెచ్చుకోవడం, దాని నుంచి పండించుకొని బ్రతకడం, వండుకొని
బ్రతకడం, అలా యుద్ధాలు చేయడం. సో అందుకని వాళ్ళ భౌగోళిక పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లివింగ్ లైఫ్ స్టైల్ అనేది అలా మారింది. అది ఇప్పుడు నీకు అర్థమవుతుంది. జాగ్రఫీలో మహారాష్ట్ర ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, అక్కడ ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఏంటి, సో ఆ ఘాట్స్ ఎలా ఆపుతాయి రెయిన్, సో రెయిన్ పడకుండా రెయిన్ షాడో రీజియన్లో మహారాష్ట్ర ఎలా ఉంది, సో ఇలాంటి జాగ్రఫీ చదివినప్పుడు నీకు ఐడియా ఉంది. తర్వాత దాని యొక్క హిస్టరీ అంటే ఆ పరిస్థితులు అనుగుణంగా వాళ్ళ ప్రవర్తన హిస్టరీ, నథింగ్ బట్ మనుషులు చేసిందే కదా, మనుషులు ఎలా అయితే బ్రతికారో అదే హిస్టరీ. ఓకే, సో అలా అది నీకు ఎక్కడ ఐడియా వస్తుంది. ఆ హిస్టరీ బేస్ చేసుకుని పాలిటీ. సో పాలిటీలో సో ఇలా వేరు అంటే వేరు ప్రదేశాలు, వేరు పరిస్థితులు, వేరు వాతావరణ మార్పులు ఉన్నాయి కాబట్టి భారతదేశాన్ని ముక్కలుగా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వేరు, పాకిస్తాన్ వేరు, ఇలా విడిపోయిన తర్వాత భారతదేశం ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఆర్టికల్ 1లో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వర్ణించారు. సో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వర్ణించడానికి కారణం ఏంటంటే జాగ్రఫీలో నీకున్న ఈ స్టేట్స్ అనే ఐడియా ఉంటే ఓకే మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇలా అయిందా, సో అలాగే ఫెడరల్ ఎలా అయిందా, ఇంటిగ్రల్గా ఎలా ఉందా, అలాగే డెమోక్రటిక్ సెక్యులర్గా ఎందుకు వచ్చింది. సెక్యులర్గా ఎందుకు వచ్చిందంటే నీకు హిస్టరీ చదివినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మన నుంచి ఫస్ట్ నుంచి వచ్చింది యూరోపియన్స్ వచ్చారు, వాళ్ళ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యింది. అలాగే నెక్స్ట్ మొహమ్మద్ అంటే ఢిల్లీ సుల్తానేట్ వచ్చారు, అలా ముస్లిమ్స్ వచ్చారు. సో ఇలా డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో ఆ తర్వాత పాలిటీలో మనం సెక్యులరిజానికి ఎందుకు వెళ్ళాం, సెక్యులరిజానికి ఎందుకు అడుగు వేసాం, లౌకికవాదం వల్ల అంటే జరిగిన సంఘటనలు ఏంటి, మనం ఇప్పుడు మతం వల్ల విడిపోయిన రాష్ట్ర దేశంగా పాకిస్తాన్ ఉండిపోయింది. సో ఎందుకు మతం వల్ల విడిపోయింది కాబట్టి. సో ఫ్యూచర్లో అలాంటివి జరగకూడదు, అలాంటప్పుడు మనం ఏ మతానికి సపోర్ట్ చేయకూడదు అని సెక్యులరిజం వైపు అడుగులు వేసాం. సో ఇవన్నీ ఇక్కడ హిస్టరీ తెలిసినట్టు పాలిటీ తెలుస్తుంది. ఓకే, ఒక అవగాహన వస్తుంది. ఓకే, గతంలో అటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి మనం ఇటు సైడ్ అడుగు వేసామని. అండ్ నెక్స్ట్ ఎకనామీ అంటే పాలిటీ పరంగా మనం చేసుకున్న తర్వాత 5 year ప్లాన్స్ మన రాజ్యాంగం తయారు చేసుకున్న తర్వాత దానికి బడ్జెట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్ అని, వాటిలో జరిగే సెషన్స్ కానీ ఇవన్నీ నీకు పాలిటీలో అవి అర్థమైన తర్వాత ఎకనామీ ఐడియా అవుతుంది. ఓకే, ఈ రూల్స్ పెట్టుకున్నాం కాబట్టి మన డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అంటే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఏంటి, సంక్షేమాన్ని ఎలాగ అమలు చేయాలి, సో అవన్నీ నీకు ఎకనామీలో ఐడియా వస్తాయి. ఒక ప్యాటర్న్ ప్రకారం చదివితే చెప్తున్నాను. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది ఎప్పుడు జరిగింది, సో అంటే విపత్తులు జరిగినప్పుడు, ఇలాంటి జరిగినప్పుడు ఇక్కడ వ్యవస్థలో అవన్నీ ఎలా ఉన్నాయో పాలిటీ తెలుస్తుంది. సో దానివల్ల వచ్చే నష్టాలు ఇవన్నీ ఎకనామీలో నువ్వు చదువుంటావు కాబట్టి వాటి వల్ల వచ్చే జీడిపిలో లాస్ కానీ, అలాగే జాగ్రఫీలో ఉన్న ఆ ఏరియాస్ కానీ ఇవి కానీ, అంటే ఇప్పుడు హిమాలయస్ ఉన్నాయి, సో అవి కొత్తగా ఫామ్ అయిన ఏరియాస్, దాంట్లో హిల్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా నీకు ఐడియా వచ్చింది డిజాస్టర్ మేనేజ్మెంట్ విచ్ ఏరియా ఇస్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్ అంటే సింపుల్గా నువ్వు నార్థర్న్ రీజియన్ అని చెప్తావు, హిమాలయస్ రీజియన్ అని చెప్తావు. సో అది. సో అలాగే రీజనింగ్లో అంటే నీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కానీ, సో మోస్ట్లీ నేను బోర్ కొట్టినప్పుడు రీజనింగ్ చేస్తాను. సో అలాగే మీకు అదే సజెస్ట్ చేస్తాను. కొంచెం అంటే మొత్తం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి కొంచెం చిరాగానే ఉంటుంది ఫస్ట్ టైం చదవడం. నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ టైం చదవడం అందరికీ కష్టం, కానీ ఒక్కసారి చదివాక అందరికీ ఈజీ. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ నీకు కొంచెం అంటే బాగా ల్యాబ్స్ వచ్చేసింది అనుకున్నప్పుడు రీజనింగ్ చదువు. అలాగే నువ్వు కొంచెం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం ఇంగ్లీష్ చదువు, ఆటోమేటిక్గా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసుకున్న టాపిక్స్. సో ఈ ప్యాటర్న్ ఫాలో అయితే జనరల్ స్టడీస్ కవర్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో స్టార్ట్ చేసి అంటే దేనికి దానికి సపరేట్గా నోట్స్ పెట్టుకోండి. అలాగే రివిజన్ చేయడానికి అంటే ఈ నోట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే క్లాసెస్ ఆన్లైన్లో అలాగే ఫ్రీగా ఎక్కడ కంటెంట్ దొరుకుతుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మా ఛానల్లో వీడియో ఉంది. సో ఆ వీడియోస్ చూస్తూ క్లాసెస్ చూస్తూ అలాగే మీరు సొంతంగా ఏదైనా బుక్ కానీ మెటీరియల్ కానీ కొనుక్కొని సో వీడియోస్ చూస్తూ అంటే ఆన్లైన్లో ఫ్రీగా వీడియోస్ చూస్తూ ఆ నోట్స్ రాసుకుంటూ లాస్ట్లో రివిజన్ చేసుకున్నారంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వినేస్తారు, 5 నెలలు 4 నెలలు వినేస్తారు, తర్వాత ఎగ్జామ్కి వెళ్ళి పెడదాం అనుకుంటారు, అక్కడికి వెళ్ళాక ఏమీ గుర్తురాదు. కారణం మన సరైన రివిజన్ లేదు కాబట్టి, అలాగే సరిగ్గా నోట్స్ చేసుకోలేదు కాబట్టి సో ఈ ప్రాబ్లం వస్తుంది. సో చాలామంది ఫేస్ చేసే ఇష్యూ అదే. సో ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం అది మైండ్లో పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని నీట్గా అంటే ఏ సబ్జెక్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని, లేదంటే ఒక ఆల్ ఇన్ వన్లో పెట్టుకో, ఒక 15 pages ఒక 30 pages జనరల్ స్టడీస్కి ఒక 30 pages నీకు ఏవైతే మర్చిపోతానో అవి సో షార్ట్గా అయినా. ఓకే, డైలీ నేను చెప్పే ప్యాటర్న్ ఏంటంటే డైలీ 2 to 3 hours మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ గుర్తుపెట్టుకోగలం కాబట్టి 2 to 3 hours కన్సిస్టెంట్గా ఇవ్వు. ఒక 1 month చూడు, నీకు అర్థమైపోతుంది జనరల్ స్టడీస్ మీద నీకు ఎంత అవగాహన వస్తుంది అనేది, ఒక సబ్జెక్ట్ అనేది ఎలా కంప్లీట్ అవుతుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో అలాగే కరెంట్ అఫైర్స్ మీకు న్యూస్ చదివే అలవాటు లేకపోతే కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఆల్రెడీ కంటెంట్ ఎక్కడ ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది, బెస్ట్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అనేది మా ఛానల్ వీడియో చేశాను. సో అలాగే కరెంట్ అఫైర్స్ డైలీ చదవడం, దాని నోట్స్ రాసుకోవడం కూడా అలవాటు చేసుకోండి ఏదో ఒక టైంలో. ఓకే, సో అది మార్నింగ్ అయినా పర్లేదు, అలాగే ఇంటర్లింక్ చేసుకోండి కరెంట్ అఫైర్స్. సో 2 to 3 hours మార్నింగ్ సెషన్ ఇవ్వండి, మోస్ట్లీ ఫ్రెష్గా ఉంటుంది కొత్త సబ్జెక్ట్ కాబట్టి. అండ్ మోస్ట్లీ రివిజన్ కూడా 3-7-21 రూల్. ఏంటి సార్ ఈ 3-7-21 రూల్ అంటే
సో ఏదైనా మన విషయాన్ని ఒకసారి చదివిన తర్వాత మూడు మూడు రోజులకి దాంట్లో 50% మర్చిపోతాం, 7 డేస్కి 75% మర్చిపోతాం, 21 డేస్కి పూర్తిగా మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి తీసే ముందు ఒక 3 రోజులు చదివేసావు వరుసగా. ఆ 3 రోజులు చదివి అంటే ఒకేసారి అంతా చదవాలంటే లాస్ట్ రివిజన్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లా ఇంటర్మీడియట్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నిజానికి అది నిజం. యాక్చువల్లీ 7 days బిఫోర్ ఏదైనా మ్యాచ్ చూస్తే మనం ఈ 7 days అయ్యేసరికి కొత్త మ్యాచ్ వస్తే దాని గురించి మర్చిపోతాం మనం. ఓకే, మరుపు అనేది మనిషికి ఇచ్చిన అద్భుతమైన వరం. కానీ మనం చదువుకునేటప్పుడు మాత్రం అసలు అది ఎలా అవ్వనివ్వకూడదు అనమాట. లైఫ్లో ఎన్నో వస్తూ ఉంటాయి, ఎవరు వస్తుంటారు పోతూ ఉంటాయి, అవి మర్చిపో తప్పలేదు. ఓకే, అవి ఏది అంత పర్మనెంట్ కాదు, కానీ ఇక్కడ నీకు సబ్జెక్ట్ పర్మనెంట్గా గుర్తుండాలి. ఓకే, సో దానికోసం ఈ 3-7-21 రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో. 3 days, ఎవ్రీ 3 daysకి నువ్వు చదివినంత రివిజన్ చేయి, మళ్ళీ 7 daysకి, మళ్ళీ 21 daysకి, అలా అలా రివిజన్ ఇస్తే నీకు ఎప్పటికీ మర్చిపోలేవు అనమాట. సో అలాగే రివిజన్ చేసినప్పుడు ఒక షార్ట్ నోట్స్ రాసుకో. అందులో ఉన్న డేట్స్ కానీ, అలాగే నెంబర్స్ కానీ, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో వాటి కొన్ని షార్ట్ కట్స్ కూడా. ఇప్పుడు భారతదేశంతో ఏవేవి బౌండరీలు చేసుకున్నాయని దాన్ని పాన్పత్ర అని గుర్తుపెట్టుకుంటాం. ఐ మీన్ పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ అని, చైనా అని. సో వీటికి షార్ట్ కట్స్ అలాంటివి కూడా రాసుకోవాలన్నమాట ఆ షార్ట్ నోట్స్లో. అంటే ఎప్పుడైనా నీకు తక్కువ టైం దొరికింది రివిజన్ చేసుకున్నప్పుడు, సో ఆ తక్కువ టైంలో రివిజన్ చేయడానికి ఒక షార్ట్ నోట్స్ అంటే క్యారీ చేయాలి. నెక్స్ట్ మోస్ట్లీ రివిజన్ చేసిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, ఖచ్చితంగా బిట్స్కి సంబంధించి నేను జీకే సంబంధించి నా టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఒక సపరేట్ ఒక 6,000-8,000 బిట్స్ ఉన్న ఒక మెటీరియల్ పెడతాను. అలా అందులో అన్నీ ఉంటాయి. ప్రింట్అవుట్ తీసుకుని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నావు అనేది, అంటే చూసినప్పుడు అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి, బట్ చేసినప్పుడు గుర్తు రావు. ఓకే, సో అందుకని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంత గుర్తుపెట్టుకోవాలని బాగా క్లియర్గా తెలుస్తుంది. సో బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే 5 to 6 months కన్సిస్టెంట్గా ఇవ్వడం. ఈ 2 to 3 hours ఐడియా అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు 6 months ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ అంటే జస్ట్ ఫైనాన్షియల్ అప్రూవల్ అయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన మా ఎగ్జామ్ రాసేంత వరకు 6 to 7 months ఉంటుంది. అది సరిపోద్ది జనరల్ స్టడీస్కి. ఓకే, అండ్ మోస్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైనా టాపిక్ స్టార్ట్ చేసి జనరల్ స్టడీస్ చదువుదాం అనుకుంటారు, ఈ సిలబస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చేసుకోండి. ఐ మీన్ ఫస్ట్ చూడండి, వచ్చినా రాకపోయినా, అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటనేది చూడకండి. సో అసలు చెయ్యండి, ఏం క్వశ్చన్స్ వస్తాయి, వాటి యొక్క డెప్త్ ఎంత ఉంది, ఎలా అడుగుతున్నాడో తెలుస్తుంది. ప్రీవియస్ ఇయర్స్ సంబంధించి టీఎస్పీఎస్సీ, ఏడబ్ల్యూ అంత ముందు కండక్ట్ చేసిన వాటి గురించి ప్రీవియస్ బిట్స్ చూడండి. వాటికి సంబంధించి పేపర్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. సో మీరు జాయిన్ అయినప్పుడే వాటిని యాక్సెస్ అవ్వగలరు అనమాట. యాక్చువల్లీ డిస్క్రిప్షన్ లింక్లో పెట్టచ్చు, కానీ చాలా మందికి డౌన్లోడ్ అవ్వవు. ఐ మీన్ డ్రైవ్స్లో కానీ ఒక డ్రైవ్లో అంటే ఒక టైప్ ఆఫ్ మొబైల్ సపోర్ట్ చేయొచ్చు, ఇంకో టైప్ ఆఫ్ మొబైల్ సపోర్ట్ చేయకపోవచ్చు. అందుకని నేను టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను, దాని ద్వారా ఈజీగా పెట్టవచ్చు అని. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో దాన్ని చూడండి ఒకసారి. అండ్ సో ఇది ఫాలో అయితే పేపర్ 1 ఖచ్చితంగా మనం బెస్ట్ స్కోర్ చేయడం ఉంటుంది. ఇంకా మైనర్ టాపిక్స్ ఉన్నాయి, తెలంగాణ పాలసీస్ అని, తెలంగాణ హిస్టరీ, ఇవన్నీ మోస్ట్లీ వీటిలో కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ కవర్ చేసినప్పుడు, ఈ సోషల్ ఎకనామిక్స్ అవి ఇవన్నీ చదివినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఇవి మేజర్ టాపిక్స్ అనమాట. అవన్నీ మైనర్ టాపిక్స్. సో అవన్నీ మనకు మామూలుగా కవర్ అయిపోతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ పేపర్ 2. ఇప్పుడు పేపర్ 1 అయిపోయింది. సో పేపర్ 1 డైలీ మార్నింగ్ సెషన్ ఇచ్చుకున్నాం. అలాగే పేపర్ 2 300 మార్క్స్. సో తక్కువ కాదు, చాలా ఎక్కువ. బట్ మనం ఆల్రెడీ ఇంజనీరింగ్లో చదివే ఉంటాం కాబట్టి సో ఇది మనకు పెద్ద కష్టం కాదనమాట. బట్ కానీ ఎలా పడితే అలా చదివితే సిలబస్ కంప్లీట్ అవ్వదు, లాస్ట్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మొత్తానికి చిరాకు వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆపేస్తాం. కానీ దానికి ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ ప్రకారం చదివితే చాలా మంది ఫాలో అయ్యింది. సో స్ట్రక్చర్ సబ్జెక్ట్స్ అన్ని ఒకలాగా, అలాగే ఫ్లూయిడ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని ఒకలాగా, థియరీ సబ్జెక్ట్స్ అన్ని ఒకలాగా, అంటే ఒక ప్యాటర్న్లో చదువుకోవాలి, అంటే ఒక సెట్ లాగా. ఇలా చదువుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మీరు బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, స్ట్రెసెస్ అన్నింటి గురించి చదువుతారు. ఆ స్ట్రెసెస్ కాలమ్స్ ఎలా డెవలప్ అవుతుంది థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో కానీ, లేదంటే స్ట్రక్చరల్ అనాలిసిస్లో కానీ వాటిని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టీల్లో బెయిరింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చినప్పుడు ఓకే ఆల్రెడీ స్ట్రెసెస్ గురించి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నేర్చుకుంటాం కాబట్టి స్టీల్లో చదవడం ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆర్సీసీలో వాటి యొక్క డిజైన్స్, కాంక్రీట్ ఎలా బిహేవ్ చేస్తుంది, దాంట్లో ఎంత రెయిన్ఫోర్స్మెంట్ పెట్టాలి, రెయిన్ఫోర్స్మెంట్లో డెవలప్ అయ్యే స్ట్రెసెస్ ఏంటి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో అంటే స్ట్రెస్ డయాగ్రామ్లో, స్ట్రెయిన్ డయాగ్రామ్లో వచ్చే వేరియేషన్స్ ఏంటి, వాటి బట్టి మనం ఎలా డిజైన్ చేయాలి. క్యాంటిలివర్ అయితే టెన్షన్ ఎక్కడ ఉంటుంది, రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఇవన్నీ నీకు ఎప్పుడు తెలుస్తాయి అంటే టాప్లో ప్లేస్ చేయాలని. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో తెలిస్తే క్యాంటిలివర్లో పైన నీకు టెన్షన్ డెవలప్ అవుతుంది, కింద కంప్రెషన్ డెవలప్ అవుతుంది అన్నప్పుడు సో టెన్షన్ పైన స్టీల్ ఇస్తాం. సో ఇలా ఒక ప్యాటర్న్ ప్రకారం చదివితే నీకు ఐడియా వస్తుంది అనమాట. సో స్ట్రక్చర్ సబ్జెక్ట్స్ అని ఈ ప్యాటర్న్లో చదవాలి. ఓకే, ఎస్ఎం స్టార్ట్ చేశారు, నెక్స్ట్ మీరు థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ చదవాలి, అంటే కాలమ్స్ గురించి కానీ స్ట్రక్చర్స్ గురించి. నెక్స్ట్ స్టీల్ గురించి చదవాలి. ఓకే, నెక్స్ట్ స్టీల్ చదవాలి. నెక్స్ట్ ఆర్సీసీ చదవాలి. స్టీల్ చదివితే స్టీల్ ప్రాపర్టీస్ ఏంటి అది ఎలా మీరు చదివితే నీకు అందులో తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్సీసీ చదవడం వల్ల
వాటి యొక్క డిజైన్ ఎలా చేయాలని నీకు అర్థమవుతుంది రెయిన్ఫోర్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో. దాని తర్వాత జీటీఎన్ ఫౌండేషన్, ఇది యాక్చువల్లీ దీనికి ఇంటర్లింక్ అనమాట, ఇక్కడ జియాలజీ వీటికి. బట్ థియరీ సబ్జెక్ట్ కాబట్టి సో మ్యాక్సిమం స్ట్రెస్సెస్ ఫౌండేషన్ ఇవన్నీ ఆర్సీసీలో కవర్ అవుతాయి కాబట్టి వాటి కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి జీటీ ఫౌండేషన్ ఇదంతా ఒక సెట్లో చదవాలి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని 2 to 3 monthsలో కవర్ చేసేవచ్చు మ్యాక్సిమం. ఓకే, ఒక 2 monthsలో మినిమం బేసిక్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలజీ, వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఒక సెట్లో చదవాలి. ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివితే ఫ్లూయిడ్ ఎలా బిహేవ్ చేస్తే తెలుస్తుంది. హైడ్రాలజీ చదివితే దాని నుంచి అంటే ఫ్లూయిడ్ని మనం ఎలాగా వాడుకుంటాం, ఐ మీన్ ప్రెసిపిటేషన్ కానీ రన్ ఆఫ్ కానీ ఇది ఎలా ఉంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎక్కడ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి, ఇవన్నీ హైడ్రాలజీ చదువుతుంది. అంటే వాటర్ని ఎలా కలెక్ట్ చేయొచ్చు, అలాగే వాటర్ యొక్క ఫోర్సెస్ వాటిని డెవలప్ చేస్తూ అంటే వాటిని కౌంట్రాక్ట్ చేయడానికి, మనం స్టోర్ చేసుకోవడానికి వాటర్ రిసోర్సెస్లో డ్యామ్స్ కానీ యాక్విడక్ట్స్ కానీ అలాగే ఫ్లూయిడ్ టనల్స్ కానీ ఇవన్నీ ఎలా బిల్డ్ చేస్తామని వాటర్ రిసోర్స్లో తెలుస్తుంది. సో ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, వాటర్ ఎక్కడ ఎలా వస్తుందో తెలుస్తుంది హైడ్రాలజీలో, దాన్ని ఎలా మనం సప్లై చేస్తాం, పీపుల్కి ఎలా సప్లై చేస్తాం, వాటికి ఉండాల్సిన స్టాండర్డ్ లిమిట్స్ ఏంటి, అలాగే వేస్ట్ వాటర్ని ఎలా చేస్తాం, వాటి ట్రీట్మెంట్ వే ఏంటి, మనకు వచ్చేది ఏంటి, ఎంత క్వాంటిటీ సరిపోతుంది, ఎస్టిమేషన్ ఏంటి. సో ఇలా ఒక ప్యాటర్న్ ప్రకారం చదవడం వల్ల ఇది ఈజీ అయిపోతుంది. అంటే సబ్జెక్ట్ నీకు ఆల్రెడీ ఇది టచ్ ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకునేటప్పుడు ఓకే వాటర్ క్వాంటిటీ అంటే ఇది లీటర్ పర్ ఎల్సీపీడీ అనేది లీటర్ క్యాపిటల్ పర్ డే. సో ఒక పర్సన్కి ఎంత హెడ్ సరిపోతుంది అనేది, సో లిక్విడ్ ఇంత ఒక ఎన్ని లీటర్ల ఇంత ప్రెషర్. ఓకే, ఇందులో కూడా మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో డిజైన్ చేసేటప్పుడు కూడా సో పైప్స్ అనేవి ఎలా ఉంటాయా, ఓకే దాని యొక్క హెడ్ అంటే ఇంత ఫోర్స్ ఉంటుందా, అలాగే ఎంత క్వాంటిటీ ఉంటుందా, అలాగే ఎఫ్లెంట్స్లో రిలీజ్ అయ్యి ఎలా ఉండాలా, ఇన్ని మీటర్లు ఉండాలి. సో ఇవన్నీ ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివినప్పుడు వాటి కంటిన్యూషన్ చదివినప్పుడు నీకు అర్థం అవుతుంది ఎలా డిజైన్ చేయాలి అని. ఓకే, సో అది ఫాలో అవ్వాలి. సో ఇది అయిన తర్వాత ఒక 1.5 monthలో 1 monthలో ఈ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసేవచ్చు. మ్యాక్సిమం ఒక 2 to 3 weeksలో మీరు చదివేసుకోగలరు. బిల్డింగ్ మెటీరియల్స్ మొత్తం అంతా థియరీ ఉంటుంది. సో ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ కూడా, జియాలజీ కూడా. సో ఇలా మొత్తం అన్ని చదివితే మ్యాక్సిమం ఒక 7 months నుంచి 6 monthsలో మనకున్న టైంలో మ్యాక్సిమం అన్ని కవర్ చేసేయవచ్చు. ఓకే, సో ఇది ఎప్పుడు డైలీ 5 hours to 4 hours ఇవ్వగలిగినప్పుడు. ఓకే, సో 5 to 4 hours చదవాలి. ఓకే, అంటే 5 to 4 hours అంటే కంటిన్యూస్గా చదివేయడం కాదు, ఐ మీన్ ఏదో చదువుకుంటూ పోవడం కాదు. చదివేటప్పుడు దానికి ఒక నోట్స్ అంటూ పెట్టుకుని ఆ నోట్స్లో సొంత మెటీరియల్స్ సంబంధించి నువ్వు ఈ రోజు ఏం చదువు దాన్ని ఎలా రాసుకోవడం, అంటే డైరెక్ట్గా ఏదో బిట్లు చేసుకెళ్ళిపోతే ఏమీ తెలియదు. ఐ మీన్ ఎంసీక్యూలు చేసుకెళ్ళిపోతే ఏదో వచ్చేసరికి ఏమీ రాదు. ఓకే, ఎవరైనా సబ్జెక్ట్ చదివి చేయాలి. సో ముందు మీరు చేసే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చేయండి. ఐ మీన్ ఇది చదివే ముందు మనకి ఎంత వచ్చినా రాకపోయినా ఇందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే సబ్జెక్ట్ డెప్త్ ఎంత ఇస్తున్నాడు, మనం ఎంత చదవాలి అనేది చదివేటప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నువ్వు చదివేటప్పుడు కూడా లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా సో కోచింగ్ వాళ్ళు చెప్పేది నీకు సరిపోతుందా లేదా, నువ్వు ప్రాక్టీస్ చేసి నీకు సరిపోతుందా లేదా, ముందు ప్రీవియస్ పేపర్ల మీద నీకు ఒక అవగాహన ఉంటే క్వశ్చన్ ఎంత రేంజ్లో అడుగుతాడని నీకు తెలిస్తే అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అందుకని అది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇలా ఫస్ట్ 5 hours ఇవ్వాలి ఎవ్రీడే. అది మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్స్లో కవర్ చేసుకోవాలి. ఓకే, లేదు మీరు వర్కింగ్ అయితే ఖచ్చితంగా ఈవినింగ్లో సో 6కి మ్యాక్సిమం అందరికీ అయిపోతే ఓకే 7కి భోంచేసి అయిన తర్వాత 7 to 10 ఒక 3 to 4 hours ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. తప్పదు, అవకాశం మళ్ళీ రాదు కాబట్టి వచ్చినప్పుడు కొంచెం కష్టపడాలి, కొట్టాలి. ఓకే, 3-7-21 రూల్ సేమ్ చెప్పాలి కదా, 3 daysకి 7 daysకి 21 daysకి. సో ఈ 3-7-21 daysకి ఎప్పటికప్పుడు థర్డ్ డేకి రివిజన్ చేయడం, 7 daysకి రివిజన్ చేయడం, 21 daysకి రివిజన్ చేయడం. అలాగే ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్, అలాగే ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి ఎంసీక్యూలు ఉన్న పేపర్ ఐ మీన్ బుక్ తీసుకోండి, ఆ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఆ బుక్స్ ఏంటనేది ప్రాక్టీస్ చేయడానికి ఏమేమి క్వశ్చన్స్ ఎలా చేయాలనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఐ మీన్ నా ఛానల్ వీడియో పెడతాను ఏ బుక్స్ బాగుంటాయి అనేది. సో మీరు ఆల్రెడీ చూసుంటే అవి ప్రిపేర్ అవ్వండి, లేదు చేయండి అంటే నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే, షార్ట్ నోట్స్, ఫార్ములాస్ షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి షార్ట్ నోట్స్ ఉండాలి. బిల్డింగ్ మెటీరియల్ థియరీ కదా అక్కర్లేదు అనుకో, దాంట్లో కూడా వాల్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా షార్ట్ నోట్స్ నథింగ్ బట్ ఒక 2 to 3 pages ఉంటుంది అంతే మోస్ట్లీ, అంతే మొత్తం అంతా రాసేయకూడదు. ఓకే, షార్ట్ నోట్స్ రాసుకోమంటే ఏదైనా వాల్యూస్, ఫార్ములాస్, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోతాను, ఇది మళ్ళీ తప్పు చేస్తాను అని కనిపిస్తే అలాంటి బిట్ మాత్రం రాసుకోవాలి అంతే థియరీలో, అంతేగాని మొత్తం అంతా రాయకూడదు. కానీ ఒక ఓవర్ వ్యూ వచ్చేది. షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫార్ములాస్ సంబంధించి. సో మామూలు A4 షీట్ తీసుకునైనా రాసుకోవచ్చు. సో ఆ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను, సో అది కూడా చూడండి. అలాగే సెట్ వైజ్ ప్రిపరేషన్, ఇలా ఏ సెట్కి ఆ సెట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఎలా అంటే గుడ్డిగా చదివేయకూడదు, ఖచ్చితంగా దెబ్బ అయిపోతుంది అనమాట. ఈజీగా దాన్ని ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తీయడం, ఈజీగా దాన్ని BMC తీయడం, సో ఇలా చేయదు. చదివితే ఒక ఫ్లోలో చదవండి, ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతిదానికి, ఒక పని చేయాలి. ఇప్పుడు మనం చేయాలంటే ఏదైనా పని చేయాలంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది.
ఆటోకేట్ నేర్చుకోవాలంటే ఎలా? ముందు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత వెళ్ళాలి. అంటే క్రికెట్ ఆడాలన్నా అంతే కదా. సో దేనికైనా వార్మప్ ఉంటుంది. అలాగే ఏం చేయాల్సిందో అలా చేయాలి, ఏది ఎలా చేయాలో అలా చేయాలి. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్లీ కోచింగ్ బెటరా లేదంటే ఇండివిజువల్ ప్రిపరేషన్ బెటర్ అని చాలామంది డౌట్స్లో ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే. సో ఇలా చేస్తే మార్నింగ్ ఈవినింగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా మనం దీనికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. అలానే దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయకండి పేపర్ 1ని. సో పేపర్ 2కి ఎక్కువ టైం ఇవ్వచ్చు ఉన్న వెయిటేజ్ ప్రకారం, కానీ పేపర్ 1 కూడా అట్ ద సేమ్ టైం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ దీంట్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ చాలామంది దీంట్లో ఇక్కడ ఉంది. ఎందుకంటే గేట్ అయ్యి చదువుకుంటారు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు ఉంటారు. సో ఇది పెద్దగా ఇది అందరికీ ఈక్వల్గా స్ట్రెంత్ ఉండొచ్చు. మీకు అసలు లేకపోయినా స్టార్ట్ చేయండి, ఏం బాధలేదు. ఓకే, అంటే ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ కొత్తగా చదివిన వాళ్ళకి ఇంకా గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఈ రూల్ ప్రకారం రివిజన్ చేయండి, ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు. నాకు నమ్మకం ఉంది, మీరు గెలుస్తారు. ఓకే, సో డోంట్ వరీ, డోంట్ గివ్ అప్ ఎనీవేర్, విల్ మేక్ ఇట్ ఇన్ ద ఎండ్. సో థ్యాంక్ యూ గైస్. ఒకవేళ నా స్ట్రాటజీ కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మెటీరియల్స్ సంబంధించి వీటికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా నేను ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ మెటీరియల్స్ సంబంధించి, సిలబస్ సంబంధించి. సో ఇలాంటివి మిస్ అవ్వకూడదు ఉండాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.